చెప్పుకుంటున్నాము. ఇక్కడ కోయాసతి ఉదాహరణ కొన్ని భాషలు ఉన్నాయనుకుంటున్నాము. కుడుకులో స్త్రీ తమతో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు స్త్రీల భాషను ఉపయోగిస్తారు. ఉదాహరణ క్రియలో మధ్యం పురుష ఏకవచన ప్రత్యయం పురుషుల భాషలో ఈ స్త్రీల భాషలో కూడా వస్తాయని చెప్పుకున్నాం. పురుషుల భాషలో చెప్తున్నాడు అంటే కాస్ అని, స్త్రీల భాష కా అని, ఎత్తకు లకోచికి లకాచికిని, అలాగే అలా వస్తున్నాడని మొల్స్ అని చెప్పుకుంటూ ఉంటే ఈ భేదం అనేది కనిపిస్తుంది. కోయాసతిలో ఈ భేదం క్రమంగా నశిస్తూ ఉంది. ప్రస్తుతం వృద్ధులైన స్త్రీలే స్త్రీల భాషా రూపాన్ని వాడుతున్నారు. ఇటువంటి భేదం ఉన్న అన్ని భాషల్లోనూ కొన్ని రూపాలు అనే స్త్రీ పురుష భేదం ఉంది. కానీ మొత్తం భాష అంతటా కాదు అని తెలుసుకోవాలి. ప్రపంచం అంతటా పురుషుల్లో కన్నా స్త్రీలో తమ అసలు సంఘంలో అంతస్తు కన్నా ఎక్కువ అంతస్తులో ఉన్నట్టు కనబడాలి అంటే మనస్తత్వం ఉంది. అందులో కనబడాలి, అందరూ తిరగాలని. ఇది వాళ్ళ మాటల్లో, స్త్రీల మాటల్లో, చేతల్లో కూడా వ్యక్తమవుతుంది. అంతేగా స్త్రీలు ప్రాచీన ఆచారాన్ని, చాదస్తాన్ని మగవారి కన్నా ఎక్కువగా పాటిస్తారు స్త్రీలే. ఇందువల్ల ఈ భేదం ఉన్న భాషలో స్త్రీలు ప్రాచీన రూపాన్ని వాడతారు. ప్రమాణ మాండలికాలు ఉన్న భాషలో స్త్రీలే మగవారి కన్నా ఎక్కువగా ప్రమాణ రూపాన్ని వాడాలనే ప్రయత్నం తెలుస్తున్నట్టు పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఇటువంటి మనస్తత్వమేమో కొన్ని భాషల్లో స్త్రీ పురుష భాష మధ్య భేదం ఏర్పడటానికి కారణమవుతుంది. సాంఘిక భేదాలు అత్యధికంగా ఉన్న భాష ఇండోనేషియాలో జాపనీస్ అన్నమాట. ఇందులో 3 శైలులు ఉన్నాయి. వీటిలో అతి సాధారణమైంది చిన్న రైతుల వంటి పామరులు వాడే భాష. అత్యున్నతమైనది మహాధనికుని 2 రాజవంశీయులు ఉన్నతాధికారులు మాట్లాడేది. రెండింటి మధ్య ఉన్నది పట్టణాల్లో ఉండే మధ్యతరగతి వారు మాట్లాడేది. ఈ మూడింటిలో అసాధారణమైనదే అనేది అన్ని తరగతుల వారు పిల్లలు శైశవ దశలో మాట్లాడతారు. పిల్లలు పెరుగుతూ ఉన్న కొద్దీ మీరు 2 రకాల కార్యక్రమాలు నేర్చుకుంటారు తక్కువని కూడా. ఈ విధంగా అతి సాధారణ మాండలికాలే ప్రాతిపదికగా మిగిలిన 2 శైలులు కూడా ఏర్పడ్డాయని చేసుకోవచ్చు. ఇంకా కింద మీద చేసుకుంటూ శైలిలో కొన్ని గౌరవవాచికాలు చేసి వీటిని ఇంకా సున్నితంగా చెప్పచ్చు. ఈ విధంగా పై తరగతి వాళ్ళు చెప్తుంటే క్రమంగా తక్కువ వారితో మాట్లాడుతుంటే పామర్శీలు ఉపయోగిస్తారు. ఇప్పుడు అంటానికి సైకి అని, సమికి అని, సమినిక అని, బియ్యం అంటానికి సెగ అని, సైకిలని, సాధారణ స్థితి, మధ్యమ స్థితి, మంద స్థితిని చెప్పుకుంటారు. ఇలా చెప్పుకుంటూ నాగరిక వృద్ధి పొందడానికి చిన్న భాషలు ఉన్నాయి. సముదాయాల్లో మాండలికాలు ఉన్నా అవి నేటిగా తుల్య ప్రతిపత్తులే కలిగి ఉంటాయి. కానీ నాగరికత సంస్కృతి వృద్ధి పొందేటువంటి భాషా సంఘాల్లో ప్రమాణ భాష ఆవశ్యకత తప్పకుండా ఉండాలి. ఉంది కూడా. సాహిత్య రచనకి, విద్యాబోధనకి, రేడియో, టెలివిజన్ మొదలైన వాటిలో కార్యక్రమాలకి, కోర్టులు మొదలైన వాటిలో వ్యవహారాలు నడపడానికి మొత్తం భాషా వ్యవస్థ అందరికీ అర్థమయ్యే ప్రాంతీయ భేదాలు ఎక్కువగా లేని ప్రమాణ భాష మాట్లాడాలి. స్టాండర్డ్ లాంగ్వేజ్ అన్నమాట. ఈ చాలా భాషా సంఘాలు రాజకీయ, విద్యా, వ్యాపారాల వల్ల ప్రాధాన్యత వహించిన ఒక పట్టణం లేక ప్రాంతంలో బాగా ఉన్నత శ్రేణిలో ఉన్న మాండలికం ప్రమాణ భాషలో రూపొందుతుంది. ఎప్పుడైతే ప్రమాణ భాషగా రూపొందిందో అప్పుడు మంచి ఖ్యాతి వస్తుంది. కొన్ని భాషలలో, అన్ని భాషలు లేకపోతే భాషలో ఉన్నత శ్రేణి వారి మాండలికం ప్రమాణ భాషగా మారుతుంది, రూపొందుతుంది. కానీ కొన్ని సంఘాల, భాషా సంఘాలలో ప్రాచీన కాలంలో లిఖితంగా ఉన్నటువంటి భాషే ప్రమాణ భాషగా ఉందని మనం ముందు చూస్తాం. ఇంగ్లీష్కి లండన్లో ఉన్నత శ్రేణి వారి భాష, ఫ్రెంచ్కి పారిస్లో ఉన్నత శ్రేణి వారి భాష ప్రమాణ భాషలు అయ్యాయి. ఫ్రెంచ్కి ఉన్నత, దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ వాడి ఇది ఇటీవలి కాలంలోనే జరిగింది. అంతకుముందు అంటే 15వ శతాబ్దాలకు ముందు ఒక ప్రాంతానికి ఒక మాండలికం ప్రమాణంగా ఉండేది. ఇంగ్లీషు, ఫ్రెంచి మాట్లాడే ప్రాంతాలన్నీ కూడా రాజకీయంగా కలిసి లండన్, పారిస్ ముఖ్య పట్టణాలు అయిన తర్వాత ఆ పట్టణాల భాషలు ప్రమాణ భాషలుగా దేశవ్యాప్తం అయ్యాయి. ఇలా ఆలోచిస్తూ పోతే
ప్రమాణ భాష ఏర్పడ్డాక అందులో మార్పులు వ్యవహార భాషలో తగినంత వేగంగా జరగలేదు. అందువలన అయినప్పటికీ కూడా ప్రమాణ భాష కూడా కొంతమేరకు ప్రాంతీయ భేదాలు ఉండటానికి ఆస్కారం ఉంది. ప్రమాణ భాష దేశమంతా వ్యాప్తి ఉండటం చేత గ్రంథరచన అందులో జరగటం వల్ల ప్రమాణ భాషే సాధు భాష అని, అదే సుందరమైందని ప్రజల్లో ఒక అపోహ ఏర్పడింది. ఎప్పుడైతే ఏర్పడుతుందో కానీ అది అపోహ మాత్రమే. అప్రమాణ మాండలికాలలో కూడా ప్రాచీన రూపాలు నిలిచి ఉండటము, రసభరితమైన సాహిత్యం పుట్టడము కూడా సర్వసాధారణంగా జరుగుతుంది. అందుకే తెలుగులోనే పాటలు వచ్చాయన్నమాట. అందుకని తెలుగు సంబంధించినంత వరకు కోస్తా జిల్లాల శ్రీ సంపదలకు ఆలవాలం వేయడం వల్ల మొదట్లో విద్యార్థికులు రచయితులు ఆ ప్రాంతంలో ఏర్పడ్డారు. కాబట్టి కోస్తా జిల్లాల భాష ప్రామాణికమైనది. తమిళం, అరబిక్, గ్రీకు వంటి భాషల్లో సాహిత్యం, విద్యాబోధన, రాతకోత, ఉపన్యాసాలు మొదలైన వాటికి ఉపయోగించే ప్రమాణ భాష ఇప్పుడు ఎవరూ నిత్యభావంలో మాట్లాడేది కాదు. వీటిలో ప్రమాణ భాష ప్రాచీన లిఖిత భాషకు సన్నిహితంగా ఉంటుంది. ఈ ప్రమాణ భాషలో ఆధునిక కాలంలో ఇతర భాషల నుంచి వచ్చిన ఎరువు పదాలు వీలైనంత వరకు పరిహరించబడి వాటికి బదులు దేశీయ పదాలు వాడబడతాయి. ఎప్పుడైతే వాడబడ్డాయో ఇలా దైనందిన వ్యవహారిక మాండలికాలకి, ఉన్నత స్థాయిలో వ్యవహారానికి, ప్రాచీన భాషకి దగ్గరగా ఉన్నటువంటి మాండలికము ఉండడాన్ని ద్విమాండలికత అంటారు. ద్విమాండలిక తెలుగులో కూడా ఇటీవలి కాలంలో వరకు కూడా ఉండేది. కానీ ఇప్పుడు వ్యవహారిక భాషే రచనలో కూడా చాలా వరకు ఉపయుక్తమవుతుంది. ద్విమాండలికత ఉన్న భాషలలో 2 మాండలికాలు, పదాలు, వ్యాకరణాలు మొదలైన భేదాలు ఉంటాయి. ఉదాహరణ గ్రీకులో దార్శరసానికి ప్రమాణ భాషలో ఐసోస్, వ్యవహారిక భాషలో క్రసి అంటారు. తమిళంలో ద్విమాండలికతకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. తమిళ భాష లేకపోతే ఒడ్డు ఒకటి, తెలుగులో ఒకటి అంటారు. అంకెలతో నిరంటు 2, మాను 3, డాకి అనా వస్తుంది. నాంకల్ నాంగా, మేం 4కి నాంగల్, ఇలా నింగల్ నీగే, మీరు, అవళ్ ఆవాస్ అది స్త్రీ అన్నమాట. ఇలా చూస్తుంటే పేరుంతంటే బస్సే, తొలేకాక్షి అంటే టీవీకి టీవీయే. అది అవర్కళ్ళు అంటే అవంగా అంటే ఆయన మళ్ళీ వాళ్ళు అని చెప్పడం. ఇలా చూసుకుంటూ ఉంటే ఇక బహుభాషా వ్యవహారం గురించి చూద్దాం. ఈ కొందరు వ్యక్తులు కానీ కొన్ని సముదాయాలు కానీ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న భాషలు మాట్లాడుతూ ఉండొచ్చు. ఒక భాష మాట్లాడే ఒక సముదాయకం అంటారు ఒక భాష. అలాగే వలస వెళ్ళి మరొక భాష, ఇంట్లో మాట్లాడే భాష ఇందులో సముదాయంగా ఉంటే వలస వెళ్ళి మరొక భాష మాడే ప్రాంతంలో స్థిరపడటం వల్ల ఒక భాషా ప్రాంతాన్ని మరొక భాషకు చెందినటువంటి పాలకులు ఆక్రమించి ప్రారంభించడం వల్ల ద్విభాషా వ్యవహారం వచ్చింది. బహుభాషా వ్యవహారం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఒకసారి. ఇలాంటప్పుడు సాధారణంగా ఈ భాషలలో ఒకటి ఉన్నత స్థాయి భాషగా ఉంటుంది. పాలకుల భాష అవడం వల్ల దానికి సంఖ్యాబలం వల్ల కానీ ఒక భాషకి గౌరవస్థానం లభిస్తుంది. ఒక కాలంలో పాలకుల భాష అయిన ఇంగ్లీషు ప్రాముఖ్యం ఎప్పటికీ మన దేశంలో తగ్గలేదు. ఉన్నత విద్యా బోధనలో రాజ్య పాలనలో కూడా ఇప్పటికీ ఇంగ్లీషు తొలగించడం కష్టసాధ్యమవుతుంది. ప్రతివాడు ఇంగ్లీష్ లేకుండా మాట్లాడలేకపోతే తెలియవాడు కూడా భాష కన్నా అంటే ఉన్నత స్థాయి భాష కన్నా గౌరవం, ప్రయోజనం దృష్ట్యా ఎక్కువ మంది దానిని మాట్లాడటానికి ప్రయత్నిస్తారు, ఉపయోగిస్తారు కూడా. అందువలన ఇప్పుడు విద్యావంతులు కూడా ఇంగ్లీషు చదువుకోవాలని కూడా తెలుగులో
ఎక్కువ ఇంగ్లీష్ పదాలు మాట్లాడటానికి తెలంగాణ భాషలో ఉన్న ఉర్దూ పదాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఉదాహరణ చూస్తే ఇది చూద్దాం. ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. వ్యక్తులు బహుభాషా వ్యవహారం అయినప్పుడు ఒక భాషను ఉపయోగించే సందర్భాలు చాలా వేరువేరుగా ఉంటాయి. తెలుగువారు కొందరు చాలా తరాల కింద తమిళనాడుకు వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పటికీ వారు తెలుగు ఇళ్లలోనూ బంధువుల ఇళ్లలోనూ మాట్లాడుతూ ఉంటారు తెలుగులోనే. బయట వారితో మాట్లాడేటప్పుడు తమిళం ఉపయోగిస్తారు. వీరికి విద్యాబోధన తెలుగులో జరగకపోవడం వల్ల తెలుగు లిపి రాక తెలుగు భాష క్రమక్రమంగా నశించిపోతుంది. అందువలన రెండు లేక అంతకన్నా ఎక్కువ భాషలు ఒకే వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒక భాషా లక్షణాలు ఒక భాషకు సంక్రమించడం సహజమే. అందువల్లనే వాడు సరిహద్దుల్లో తెలుగు మాండలికాల్లో పక్కన ఉన్న భాషలలో తెలుగులో ఆ లక్షణాలు మరొక భాషకు సహజంగా ఉంది. అందులో తెలుగువాడు సరిహద్దుల్లో తెలుగు మాండలికాలు పక్కన ఉన్న భాషల ప్రభావం మనకు ఎప్పుడూ కనిపిస్తుంది. ఇటువంటి భాషా లక్షణాల వ్యాప్తి ధ్వనితోనూ వ్యాకరణంలోనూ పదజాలంలోనూ కూడా ఉంటుంది. సరిహద్దు మాండలికాల నుంచి అన్య భాషా లక్షణాలు ఇతర ప్రాంతాలు కూడా కొన్నిటిని కూడా వ్యాపించవచ్చు. ఇలా సాధారణంగా ఉన్నత స్థాయి భాషా లక్షణాలు ఇతరుల భాషలకి వ్యాప్తి పొందుతాయి. దాని దేశమే జంతువులకి వృక్షాలని వంటకాలని సూచించే ఇలా ఉండాలని దాని ఉద్దేశం ఏంటి? భాష వృక్షాలని వంటకాలను సూచించే పదాల అప్రధాన భాషల నుంచి వచ్చి ఉన్నత స్థాయి భాషలో చేరటం కూడా ఉంది. ఇప్పుడు అందువలన బహుభాషా ప్రదేశం గురించి మనం చెప్పుకుంటూ ఆపుదాం. బహుభాషా వ్యవహర్తల ద్వారా భాషా లక్షణాలు భాష నుంచి ఇంకో భాషలోకి వ్యాప్తిస్తాయని మనం ఇప్పటిదా చెప్పుకున్నాం. అలా వ్యాపించడానికి ఆ భాషలు పరస్పరం జన్మ సంబంధం కలిగి కావచ్చు, జన్మ సంబంధం లేనివి కూడా కావచ్చు. ఇలా జన్మ సంబంధం లేకపోయినా తెలుగు లక్షణాలు కలిగి ఉన్న భాషలు మాట్లాడే ప్రదేశాన్ని బహుభాషా ప్రదేశం అంటారు. ఈ విధంగా మన భారతదేశమే బహుభాషా ప్రదేశం చక్కటి ఉదాహరణ అని భాషా శాస్త్రజ్ఞులు నిరూపించారు. మన దేశంలో ఆర్య భాష, ద్రావిడ భాషలు, ముండా భాషలు అని 3 బహుభాషా కుటుంబం చేసారు. వచ్చారు లేదా? ఇలా ఆలోచిస్తూ పోతే ఇంకా బోర్డు వస్తాయి.